మెడిసిన్స్లో ఏమైనా స్కామ్స్ జరుగుతూ ఉంటాయా అసలు? తప్పకుండా చేస్తాయండి. ఎట్లాంటివి ఉండి చూడొచ్చు మనం రా మెటీరియల్ ప్లాంట్ నుండి స్టార్ట్ చేయొచ్చు. చీప్ రా మెటీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పటి నుండి మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఎంజీ చేయకుండా దానికన్నా తక్కువ డోసేజ్ అమౌంట్ వేయడం బట్టి ఆ స్కామ్ ఒకటి ఉంది. అనుకున్న మోతాదు కన్నా తక్కువ వేయడం, అమ్మడము. దానివల్ల హెల్త్ చాలా అప్సెట్ కదా, ఎఫిషియన్సీ ఉండదు. హెల్త్ పాడేస్తుందంటే కొన్ని కౌంటర్ ఫిట్ డ్రగ్స్ ఉన్నాయి చాలా వరకు. ఏంటంటే అసలు శుద్ధ పొడి వేసి తయారు చేసే టాబ్లెట్స్, సో అలాంటివి కూడా ఉన్నాయి. రీసెంట్గా మన హైదరాబాద్లోనే చాలా యాంటీబయాటిక్స్, చాలా డ్రగ్స్ పట్టుకున్నారు. కొన్ని లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మెడిసిన్స్ సీజ్ చేసినవి కూడా చాలా ఉన్నాయి. ఓకే, సో మరి ఎట్లా వీటి నుంచి మనం ఎలా బయటపడచ్చు అంటే ఏం చెప్తారు? గవర్నమెంట్ దాని తగ్గ యాక్షన్స్ తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు మనకు పేపర్లోని కానీ న్యూస్లో కానీ ఎవ్రీవేర్ అప్డేట్ అవుతున్నాయి. ఏదైతే డ్రగ్స్ కౌంటర్ ఫిట్ ఉన్నాయో అవన్నీ కొంచెం అవి అవేర్నెస్ బయటకు కూడా కొంచెం క్రియేట్ చేసి అందరికీ తెలియజేస్తే. సో గైస్, మరి నెక్స్ట్ టైం మెడిసిన్ తీసుకునేటప్పుడు తస్మాత్ జాగ్రత్త. సో దట్స్ ఇట్. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్లో ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్ ఇప్పుడే.